శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆధునిక కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో నేను ఛానల్లో చెప్పిన వీడియోస్లో కొంత పార్ట్ కట్ చేసి ఆ పార్ట్ని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో పెట్టి పైన రకరకాల ఫోన్ నెంబర్లు వేసుకొని ఉచితముగా జ్యోతిష్యం చెప్పబడును అనే పేరుతో అనేక మంది మోసాలు చేయటం జరుగుతోంది. ఈ విషయాన్ని నా దృష్టికి చాలా మంది తీసుకొని వచ్చారు. మాచిరాజు భక్తి ఛానల్కి ఎటువంటి మోసాలకి సంబంధం లేదు. ఆన్లైన్ మోసాలకి మాచిరాజు భక్తి ఛానల్కి సంబంధం లేదు. చాలా మంది నా ప్రథమ శిష్యులమని చెప్పుకొని కూడా మోసాలు చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. మా ఛానల్ అఫీషియల్ నెంబర్ 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ కాకుండా ఏ నెంబర్ మీకు సోషల్ మీడియాలో కనిపించినా ఆ నెంబర్తో జరిగే ట్రాన్సాక్షన్స్ కి మాచిరాజు భక్తి ఛానల్ కి ఎటువంటి సంబంధము లేదు. ముందు ఉచితంగా జ్యోతిష్యం చెప్తామని చెప్పి ఆ తర్వాత పూజల పేరుతో అనేక వేల రూపాయలు వసూలు చేస్తున్నారని కూడా నా దృష్టికి వచ్చింది. ఇటువంటి ఆన్లైన్ మోసాల నుంచి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ బయటపడండి. ఆన్లైన్ మోసాలకు గురి కాకండి, జాగ్రత్త పడండి. ఆగస్టు 4 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి రాత్రి 10 గంటల వరకు ఉంది. రేవతి నక్షత్రం రాత్రి 9 గంటల 50 నిమిషాల వరకు ఉంది. మంగళవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు మంగళవారం అయినప్పటికీ శుద్ధి యోగం ఉంది కాబట్టి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళొచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు చేయొచ్చు. దానివల్ల లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మిథునంలో ఉన్నాడు, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ కి దూరంగా ఉండండి. ప్రాపర్టీ కొనటం, ప్రాపర్టీ అమ్మటం ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. తప్పనిసరి ప్రాపర్టీ కొనటం కానీ ప్రాపర్టీ అమ్మటం కానీ చేసినట్లయితే డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సోదరులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే ప్రధానంగా మంగళవారానికి అధిపతి అయినటువంటి కుజుడు మిథునంలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు రేవతి నక్షత్రానికి అధిపతి, ఆయన మిథునంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి, లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటానికి, వాటి వల్ల అనుకూల ఫలితాలు పొందటానికి బుధుడి స్వక్షేత్ర స్థితి అద్భుతంగా అనుకూలిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రేవతి నక్షత్రం ఉంది కాబట్టి రేవతి నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే సంగీతపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి ఈ నక్షత్రం కొంతమేరకు అనుకూలిస్తుంది. అంతేకాకుండా వ్యాపారంలో ముఖ్యమైనటువంటి ట్రాన్సాక్షన్స్ చేయటానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. మీకు రావలసినటువంటి భూములు కానీ గృహాలు కానీ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన హక్కులు పొందటానికి రేవతి అనుకూలిస్తుంది. అంటే మీకు తరతరాలుగా ఏవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే మీకు రావాల్సిన ప్రాపర్టీస్ గురించి మీరు క్వశ్చన్ చేయడానికి రేవతి నక్షత్రం మంచి నక్షత్రం. క్వశ్చన్ చేసి సక్సెస్ సాధించడానికి ఈ రేవతి అనుకూలిస్తుంది. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చాలా సులభంగా విజయాలను అందిపుచ్చుకునే యోగం ఉంది. అంతేకాకుండా ప్రయత్న కార్యసిద్ధి చాలా అద్భుతంగా ఉంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే వృత్తిపరంగా కూడా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన ధనం కోసం చేసే ప్రయత్నాల్లో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. మేషరాశి వాళ్ళకి చక్కటి ధనలాభం పొందే యోగం ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం అయితే వృషభ రాశి వాళ్ళు పొందుతారు. అలాగే దేశ సంచారం చేస్తూ ఉంటారు, అంటే దూర ప్రాంతాలకు కూడా ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధువులను కలుసుకునే యోగం ఉంది. బంధువులను సందర్శనం చేస్తారు, వాళ్ళతో కాలాన్ని ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు.
అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము మిథున రాశి వాళ్ళకు లభిస్తాయి. ధనలాభం కూడా చేకూరుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యం పట్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చోరాగ్ని భయం అనేటటువంటిది కనిపిస్తుంది. అంటే అగ్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువుల భద్రత విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాహస యాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అడ్వెంచరస్ ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అడ్వెంచరస్ ట్రిప్పుల ద్వారా మానసిక స్థైర్యాన్ని పెంపొందింపజేసుకుని ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఎవరూ విభేదించరు. కుటుంబంలో సభ్యులందరూ సింహరాశి వాళ్ళకి పరస్పర అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి అక్కడ ప్రయోజనాలు పొందే యోగం కనిపిస్తోంది. అంతేకాకుండా జీవిత భాగస్వామి సంతానంతో వియోగం ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఏదో కారణంతో వాళ్ళకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి లైఫ్ పార్ట్నర్ సంతానంతో గొడవలు మాత్రం పడకండి. వాళ్ళతో సమయస్ఫూర్తితో వ్యవహరించే ప్రయత్నం చేయటం ఈ రోజు కన్యారాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ రోజు ప్రధానంగా తీర్థయాత్రలకు వెళ్ళాలనేటటువంటి కోరిక పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ధనవృద్ధి పెరుగుతుంది. కార్యసిద్ధి లభిస్తుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు పరమైన విషయాల్లో కీలకమైన చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు వృశ్చిక రాశి వాళ్ళకి సానుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏదనుకున్నా కూడా ఆ పని అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. వివాహాది శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే యోగము ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం పొందుతారు. అదేవిధంగా దైవ చింతన మనసుకు ప్రశాంతతను కలిగింపజేసే యోగము ఈ రోజు మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ రోజు చేస్తున్న ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కుంభరాశి వాళ్ళకి ధనలాభం కూడా చేకూరుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా ఆనందం కనిపిస్తుంది, ఉల్లాసం కనిపిస్తుంది, ఉత్సాహం కనిపిస్తుంది. మీనరాశి వాళ్ళకి ధనపరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా మీనరాశి వాళ్ళు చురుకుగా పాల్గొంటారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయడానికి, కార్యసిద్ధి లభించడానికి మంగళవారం సందర్భంగా ఓం హుం మంగళాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం హుం మంగళాయ నమః. ఈ మంత్ర పఠనం చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా చాలా అద్భుతంగా రాణించవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు. కుజహోర ఉన్న సమయంలో సర్జరీ చేయించుకుంటే 100% సర్జరీ విజయవంతం అవుతుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగం బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.